Hello friends, welcome to our YouTube channel. Friends, మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 4/7/2025 నాటికి అయితే ఇది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది లాస్ట్ డేట్ చూసినట్లయితే 4th August 2025కి లాస్ట్ డేట్ అనమాట. సో ఆ లోపల మనము ఈ నోటిఫికేషన్కి అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మనెంట్ పోస్టులు ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ పోస్టులు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం అప్లికేషన్ ఫీ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ వికలాంగులకు ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకు 800 రూపీస్ అండ్ జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500 రూపీస్ అయితే పేమెంట్ అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ చేసే టైంలోనే మనకు ఆన్లైన్లోనే యూపీఐ ద్వారా ఆర్ డెబిట్ ఆర్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. చాలా పోస్టులు అయితే ఉన్నాయి, కానీ నేను ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తాను గైస్. చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్ ఉంది కదా, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే మనం అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇందాక నేను చెప్పాను కదా, సో 10th క్లాస్తో పాటు 12th క్లాస్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మనకు 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు 5 years వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు ఎగ్జామినేషన్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే మనకు ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. అందులో మనకు 100 మార్క్స్ అయితే పెట్టడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్కి 1.5 hour అనమాట. 40% ఆఫ్ మార్క్స్ జనరల్ వాళ్ళకి వచ్చినట్లయితే మనకు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిపోతాం. అండ్ 35% ఆఫ్ మార్క్స్ ఎస్సీ అండ్ ఎస్టీ ఓబీసీ వాళ్ళ కేటగిరీల వాళ్ళకి వస్తే క్వాలిఫై ఎగ్జామినేషన్లో అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే సిబిటి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకు 0.25 మార్క్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు చండీగఢ్ ఆర్ మొహాలీలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, ఢిల్లీ ఆర్ ఎన్సీఆర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అండ్ ఇక్కడ మనకు హ్యాపీ న్యూస్ ఏంటంటే మన హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, అండ్ కోల్కతా. సో గమనించాలి. సో సిలబస్ ఏముంటుందంటే మనము మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఈ టోటల్ పీడిఎఫ్ ఏదైతే ఉందో జాబ్ నోటిఫికేషన్ పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే చేసుకోండి గైస్. ఈ అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనకు వాళ్ళ వెబ్సైట్ ఉంది చూసారా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకొని అందులో మన డాక్యుమెంట్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేసి మనమైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అని కామెంట్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీడియో చేస్తాను గైస్, సో దట్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోలో.